మిలిటెంట్ ఉద్యమం ద్వారానే ప్రభుత్వాలు దిగి వస్తాయని, ఆ దిశగా బీసీ డిమాండ్లపై పోరాటానికి సిద్ధం కావాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య కోరారు. బీసీల పలు డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వచ్చే నెల 5-6 తేదీల్లో చలో ఢిల్లీకి పిలుపునిచ్చినట్లు, దీనికి బీసీలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ సమస్యలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సభలో ఆర్ కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావుతో పాటు పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీసీ ఓటు విలువ తెలుసుకోవాలని, ఓటంటే తెల్ల కాగితం, కంప్యూటర్ బటన్ కాదని, ఓటంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవులని ఆర్ కృష్ణయ్య అన్నారు. కులాలకు, మతాలకు ఓట్లు వేసే రోజులు పోవాలని, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు వేసే ఓటుపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. తనకు గతంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా తమ పార్టీలోని అగ్ర నాయకులు అడ్డుకున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నాళ్ళు అగ్రకులాలు ముఖ్యమంత్రులు అవుతారని, భవిష్యత్తులోనైనా బీసీలు ముఖ్యమంత్రిని చేసేందుకు నేటి తరం యువత ముందుకు రావాలని కోరారు. చట్టసభలో రిజర్వేషన్ వస్తాయి. రాజ్యాధికారం వచ్చిన రోజే అనేక మంది ఎమ్మెల్యేలు కావాల్సిన వాళ్ళు ఎమ్మెల్యేలు కాలేదు, ఎంపీలు కావాల్సిన వాళ్ళు ఎంపీలు కాలేదు, ముఖ్యమంత్రులు కావాల్సిన వాళ్ళు ముఖ్యమంత్రులు కాలేదు. ఈ విధంగా బీసీలకు రాజ్యాధికారంలో వాటా లభించక అన్యాయం జరుగుతుంది. బీసీలలో ఒక్కడన్నా ఉన్నాడా? లేదు. జనాభా అంతా మనది, కానీ ఒక్కడు కూడా 100 కోట్లకు ఉన్నోడు, డెవలప్ అయినోడు లేదు. వెనుమలని మీరు ఎక్కడ మా ఊళ్ళలోకి పోతే కూడా 100 కోట్లలోకి ఎదిగారు. రాజ్యం వాళ్ళది ఉన్నది, కాంట్రాక్టులు వాళ్ళకి వచ్చినాయి, ప్రభుత్వం వాళ్ళకి వచ్చింది, భూములు కబ్జాలు పెట్టిండ్రు, ఆస్తులు సంపాదించిండ్రు, 100 కోట్లలోకి వెళ్ళిపోయారు. కాబట్టి రాజ్యాధికారం ఒక్కసారి వస్తే బీసీలు కూడా 100 కోట్లలోకి వెళ్ళిపోతారు. కాంట్రాక్టులు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి, పైసలు వస్తాయి, బ్యాంకులో లోన్లు వస్తాయి, డెవలప్ అయిపోతాయి. కాబట్టి హనుమంతరావు చేయమని పంపిస్తే అగ్ర కులాల అందరూ ఏకమైన ఎవరు అప్పుడు నా ఏం చేస్తారు 40 ఒకటి ఈడు వచ్చేటట్టుగా మన పని చేస్తున్న ముసలు అందరూ ఒకటే. ఈ ఏడికెళ్ళి వస్తుంది రా బాబు. కనుక ఒకటి ఫైట్ అయితే ఉండాలి. ఏ విధంగా ఆర్ కృష్ణయ్య ఫైట్ చేస్తుండాలి, కంటిన్యూస్ ఫైట్ ఉండాలి. నేను కూడా పార్లమెంట్ లో ఊకే కూర్చోలే. ఇప్పుడు ఇక్కడ నుంచి పిసిసి అధ్యక్షుడుగా పక్కన జరిపిన తర్వాత నేను పార్లమెంట్ మెంబర్ లో ఆర్ కృష్ణయ్య ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశంలో ఫస్ట్ లో